కేదార్నాథ్ పరమ పుణ్యక్షేత్రం అది. అయితే ఇక్కడ కేదారేశ్వర స్వామిని ఏదైనా వలయాకార వస్తువు నుంచి దర్శించాలి అని చెప్తారు, ఎందుకని? పురాణంలో ఏ నియమాన్ని చెప్పినా దాని వెనకాల ఒక అద్భుతమైన అంతరార్థం ఉంటుంది. మహాద్వి పార్శ్వే చ రమే తటంతం సంపూజ్యమానం సతతం మునీంద్యైః సువర్ణ యక్షోరగ రాక్షసైః కేదారనాథం ప్రణమామి నిత్యం అంటూ కేదారనాథుడిని మనం పూజిస్తాం. ఆ స్వామి అక్కడ ఆవిర్భవించటం వెనకాల ఉన్నటువంటి పురాణ గాథను మనం పరిశీలిస్తే అద్భుతమైన సత్యం మనకు గోచరమవుతుంది. నరనారాయణులు ఆ శివుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తే వారికి దర్శనం ఇచ్చాడు. అనంతరం కొన్ని యుగాలు గడిచిన తరువాత అక్కడ కొలువై ఉన్నటువంటి స్వామిని దర్శనం చేద్దామని పాండవులు అక్కడికి వెళ్తారు. పాండవుల యొక్క శివభక్తిని పరీక్షించాలని కేదారనాథుడు మహిషం ఆకారంలో పరిగెత్తటం ప్రారంభిస్తాడు. అది గమనించినటువంటి పాండవులు ప్రకృతి అంతా శివమయంగా తోస్తున్న నేపథ్యంలో వెళుతున్న మహిషము శివుడే అన్న సత్యాన్ని గుర్తించి ఎలా అయినా ఆ శివుణ్ణి సొంతం చేసుకోవాలన్న ఆతృతతో పాదాలు పట్టుకోవాలని కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ మహిషము యొక్క పృచ్ఛం అంటే తోక చిక్కుతుంది. ఆ పృచ్ఛమే అక్కడ కేదారనాథుడిగా వెలిసింది అని కేదారనాథుడి కథను తెలియజేస్తారు. వలయాకారం నుంచి పరమేశ్వరుణ్ణి చూడటానికి ఈ గాథకు ఏమిటి సంబంధం అన్న సందేహం మనకు కలుగుతుంది. మనకు అంతా పరబ్రహ్మమే గోచరిస్తున్న నేపథ్యంలో ఆ భావన దృఢంగా నీకు ఉంటే జగత్తంతా మిథ్యగా తోస్తుంది. వేదాంతం అంతా మూడిటి గురించే చెబుతుంది: జీవుడు, జగత్తు, పరమాత్మ. నీవు ఆ పరమాత్మ అంశవే, కానీ నీ ప్రారబ్ధం కారణంగా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతే. నీవు ఆ పరమాత్మ స్వరూపానివే అయినా నీ ప్రారబ్ధవశాన కర్మల ఫలితంగా జీవుడిగా ఈ దేహంలో ప్రవేశించావు. కనపడుతున్న ఈ జగత్తునంతా చూసి ఇదే నిజమని భ్రమసి దానిలో చిక్కుకుపోతూ ఉన్నావు. ఇదంతా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇలా ఒక చక్రంలాగా సాగుతున్నటువంటి కాల ప్రవాహం. దీనిలో కొట్టుకుపోకుండా ఉండాలి అంటే కేదారనాథుణ్ణి వలయాకార వస్తువులో నుంచి చూస్తూ, స్వామి ఈ జగత్తంతా మిథ్య అన్న సత్యాన్ని నేను గ్రహించాను, నీ దగ్గరికి చేరుకోవడానికే ఇంత దూరం ప్రయాణం చేసి నీ దగ్గరికి వచ్చాను అని ఆ వలయాకారంలో నుంచి చూస్తూ, ఈ వలయమంతా మిథ్యయే, సత్యము నీవే, అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. పడిపోయేది ఈ శరీరం, ఎప్పుడూ ఉండేది ఆత్మ చైతన్యం, అది నీవే అన్న సత్యాన్ని నేను గ్రహిస్తున్నాను అని ఆ వలయాకారాన్ని అక్కడే వదిలేసి రావాలి. అందుకే ఏ బంగారు గాజులో నుంచో కాకుండా మట్టి గాజులో నుంచి చూసి ఆ మట్టి గాజును అక్కడ వదిలేయాలి. చాలామంది ఏమండి మేము అలా చూడలేదు, వెళ్ళిన బంగారు గాజులో నుంచి చూసాం, ఆ గాజును తెచ్చేసుకున్నాం, ఇప్పుడు ఏమిటి దోషము అంటారు. మీరు గాజులో నుంచి చూసినా చూడకపోయినా ఈ జగంతంతా మిథ్య అన్న భావన మీలో ఉంటే మీరు అసలు వలయంలోంచి చూడాల్సిన అవసరమే కాదు, లేదు, నేరుగా చూడవచ్చు. అది ఒక ప్రతీకాత్మకంగా అలా చూస్తూ జగత్తు మిథ్య అని నేను తెలుసుకున్నాను అని చెప్పటమే. ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుంది, ఎక్కడైనా భగవంతుడు భగవంతుడే కదా, కేదారనాథుడినే ఎందుకు అలా చూడాలి? వేరే దగ్గరైనా అదే భావనతో చూడాలి కదా. అంటే నువ్వు అతి కష్టం మీద అంత దూరం వెళ్ళావు, శివుడికి చాలా దగ్గరగా వెళ్ళావు, అక్కడే నివసిస్తాడు ఆ సదాశివుడు. ఇంత దూరం వచ్చానయా, ఇంత దూరం వచ్చిందే ఈ జగత్తంతా మిథ్య అని తెలుసుకోవడానికి, ఇంత ప్రయాసపడి శ్రమకు ఓర్చి వ్యయం చేసి నీ దగ్గరకు వచ్చింది
ఈ జగత్తంతా మిథ్య అని తెలుసుకోవడం కోసమే అన్న భావన పరిపుష్టం చేసుకోవడం కోసం అక్కడ చూస్తాం. నిజానికి ఎక్కడైనా సరే అదే భావనతో చూడాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ ప్రభో అని ఆయనను వేడుకోవాలి. నాకు ఈ దేహాన్ని వదిలేసేటప్పుడు దోస పాదు నుంచి దోస పండు విడిపోయినంత ఆనందంగా దేహాన్ని వదిలేయాలి. బతికినంత కాలం నీ నామస్మరణతో అనునిత్యము నిన్నే ధ్యానిస్తూ జీవితం గడపాలి. దేహాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఇంకొక దేహంలోకి ప్రవేశించేటువంటి అగత్యం లేకుండా నీ సన్నిధికి నేను చేరాలి అని ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుడికి నమస్కారం చేస్తూ ఈ 3 కోరికలు కోరుకోమని చెబుతుంది పురాణం. కనుక వలయంలో నుంచి చూడటము అంటే ఈ జగత్తంతా నడుస్తున్న చక్రమే. ఏవం ప్రవర్తతం చక్రం నానువర్తయతి అంటాడు భగవద్గీతలో. ఇలా నడుస్తున్న ఈ చక్రంలో కొట్టుకుపోకుండా నిన్ను గుర్తించే ప్రయత్నం చేయటం కోసమే వ్యయ ప్రయాసలు కోర్చి ఇంత దూరం వచ్చానన్న భావన నీలో పరిపుష్టంగా ఉన్ననాడు వలయము అక్కరలేదు, ఇంకే వస్తువు అక్కరలేదు. శాశ్వతము అయినది ఆ పరబ్రహ్మం ఒక్కటే అన్న భావన నీలో దృఢంగా ఉంటే చాలు. అదే వలయాకారం నుంచి కేదారనాథుణ్ణి చూడటంలోని ఆంతర్యం.